మనం వచ్చేసి మోటార్ యొక్క ఏసీ క్యాలిబ్రేషన్ చేస్తున్నామండి. సో ఏసీ క్యాలిబ్రేషన్ అనేది సర్వో టెస్టర్, ఇక్కడ సర్వో టెస్టర్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏసీ యొక్క పిన్స్ వచ్చేసి డేటా పిన్స్ వచ్చేసి సిగ్నల్ పిన్స్ నేను సర్వో టెస్టర్ కనెక్ట్ చేస్తున్నాను. సో సర్వో టెస్టర్కి కనెక్ట్ చేశాక అలా సిగ్నల్ వస్తుంది. సో సిగ్నల్ వచ్చినప్పుడు నేను మోటార్ని ఆన్ చేస్తాను. చూడండి, స్లోగా నేను ఇక్కడ పొటెన్షియోమీటర్ని ఇంక్రీజ్ చేస్తుంటే ఆటోమేటిక్గా మోటార్ కూడా క్యాలిబ్రేట్ అవుతుంది. సో క్యాలిబ్రేట్ అయితే మాత్రమే మనం ప్రోగ్రామ్ సెట్ చేసినప్పుడు మోటార్స్ అనేది ఆన్ అవుతాయి. మనం ఏసీ క్యాలిబ్రేషన్ చేయకపోతే ఏమవుతుందంటే ఆన్ అవ్వండి. సో చూడండి, సో నేను ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. ఇక్కడ స్లోగా డిక్రీజ్ చేస్తున్నాను. స్లోగా డిక్రీజ్ చేసినప్పుడు మోటార్ అనేది ఆగిపోతుంది. సో అదేవిధంగా నేను సెకండ్ ఏసీ తీసుకుంటున్నాను. సో సెకండ్ ఏసీ కూడా నేను క్యాలిబ్రేట్ చేస్తున్నాను. సెకండ్ ఏసీ క్యాలిబ్రేట్ చేసినప్పుడు ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. మళ్ళీ స్లోగా డిక్రీజ్ చేస్తున్నాం. సో డిక్రీజ్ అయిపోయింది. మళ్ళీ సో యాస్టీజ్గా నేను మళ్ళీ ఇక్కడ థర్డ్ ఏసీకి వస్తున్నాను. సో థర్డ్ ఏసీ కూడా సేమ్. థర్డ్ ఏసీ కూడా సర్వో టెస్ట్తో టెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. సో ఫుల్ థ్రాటిల్ ఇవ్వగానే మోటార్ అనేది రొటేట్ అవుతుంది. స్లోగా గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేస్తున్నాను. సో స్లోగా గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నార్మల్ పొజిషన్కి వస్తుంది. సో మళ్ళీ ఇంక్రీజ్ చేస్తున్నాను. స్లోగా గ్రాడ్యువల్గా పొటెన్షియోమీటర్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇక్కడ సర్వోమీటర్ అంటే నథింగ్ బట్ పొటెన్షియోమీటర్ అండి. సో స్లోగా మోటార్ అనేది థ్రాటిల్ ఇంక్రీజ్ అయింది. స్లోగా డిక్రీజ్ చేస్తున్నాను. సో అప్పుడు ఈ ఏసీ కూడా క్యాలిబ్రేషన్ అయిందండి. సో ఏసీ కూడా క్యాలిబ్రేట్ అయింది. సో ఇప్పుడు ఫైనల్గా మిగిలింది మనకి ఫోర్త్ ఏసీ అండి. సో ఫోర్త్ ఏసీ కూడా నేను ఏం చేస్తున్నాను, సర్వో టెస్టర్ కనెక్ట్ చేస్తున్నాను. స్లోగా థ్రాటిల్ ఇంక్రీజ్ చేస్తే మోటార్ కూడా స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. స్లోగా డిక్రీజ్ చేశాను. స్లో అయిపోయింది. స్లోగా డిక్రీజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను 4 మోటార్స్ అయిపోయాయి. ఏసీ క్యాలిబ్రేషన్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకుంటున్నాను. ఏం చెక్ చేసుకుంటున్నాను, అది మోటార్ అనేది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చెక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ అగైన్ ఫస్ట్ మోటార్ పెడుతున్నాను. ఫస్ట్ మోటార్కి ఏసీ కనెక్ట్ చేస్తున్నాను. సో కొంచెం ఇన్సర్ట్ చేయగానే తెలిసిపోద్ది. సో ఇక్కడ ఫస్ట్ మోటార్ అనేది క్లాక్ వైజ్ తిరుగుతుంది. సో క్లాక్ వైజ్ నాకు యాజ్ పర్ ద నాసా మనం యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా మనకు కావాల్సిన డైరెక్షన్ ఏంటంటే ఫస్ట్ మోటార్కి వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కావాలండి. సో అందుకే నేను యాంటీ క్లాక్ వైజ్కి మార్చుకుంటున్నాను. ఇక్కడ సో ఇక్కడ సిగ్నల్ పిన్స్ అనేది మనం చేంజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు కావాల్సిన డైరెక్షన్ వస్తుందా రాగా చెక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇందాక క్లాక్ వైజ్ అయితే ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది. సో ఫస్ట్ మోటార్ యొక్క ఏసీ క్యాలిబ్రేషన్ అండ్ ఫస్ట్ మోటార్ యొక్క డైరెక్షన్ అనేది మనం చెక్ చేసుకున్నాం ఇప్పుడు. సో అదేవిధంగా నేను కంట్రోలర్కి ఇన్సర్ట్ చేస్తున్నాను. సో కంట్రోలర్కి కనెక్ట్ చేశాను ఫస్ట్ మోటార్ అనేది. సో సెకండ్ మోటార్
ఈఎస్సీ కూడా నేను చెక్ చేస్తాను. సో డైరెక్షన్ వచ్చేసి సో ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందండి. సో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే రివర్స్లో చేంజ్ చేసుకుంటున్నాను. సో సిగ్నల్ పిన్ని పవర్ సప్లై పిన్ని చేంజ్ చేసుకుంటున్నాను. సో డైరెక్షన్ చేంజ్ చేసుకున్న తర్వాత అగైన్ ఐఎమ్ చెకింగ్ ద మోటార్ డైరెక్షన్ యూజింగ్ సర్వో మోటార్. సో యాజ్ పర్ ద మనకి నాజా వచ్చేసి సెకండ్ మోటార్ వచ్చేసి క్లాక్ వైజ్ తిరగాలి. ఇక్కడ నేను థర్డ్ మోటార్ కూడా చెక్ చేస్తున్నాను అండి. థర్డ్ మోటార్ వచ్చేసి డైరెక్షన్ కావాల్సిన యాంటీ క్లాక్ వైజే కాబట్టి మోటార్ యాంటీ క్లాక్ వైజే ఉంది. సో యాంటీ క్లాక్ వైజ్ ఉంది కాబట్టి నేను ఒకసారి మళ్ళీ అగైన్ నేను ఒకసారి క్యాలిబ్రేషన్ చేసుకుంటున్నాను ప్రాబ్లం రాకుండా. ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను, స్లోగా గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా నేను ఏం చేస్తానంటే ఈఎస్సీని కూడా నేను కనెక్ట్ చేసుకుంటున్నానండి. ఫ్లైట్ కంట్రోలర్కి కనెక్ట్ చేస్తున్నాను. సో నేను వచ్చేసి ఫైనల్గా లాస్ట్ ఈఎస్సీ చెక్ చేసుకుంటున్నాను డైరెక్షన్ కూడా. సో నాకు కావాల్సిన డైరెక్షన్ ఉందా లేదా అని. సో నాకు కావాల్సిన డైరెక్షనే ఉంది. సో అందుకే నేను ఒకసారి మళ్ళీ అగైన్ క్యాలిబ్రేట్ చేసుకుంటున్నాను. సో స్లోగా గ్రాడ్యువల్గా నేను మోటార్స్ని డిక్రీజ్ చేసుకుంటున్నాను. అగైన్ స్టార్టింగ్ పొజిషన్ తెచ్చుకుంటున్నాను. సో ఫైనల్గా నేను క్లోజ్ అయిపోయిందండి. సో మళ్ళీ సిస్టమ్లో రియాక్టివేట్ చేసుకుంటున్నాను, అంటే కనెక్ట్ చేసాం కదా, రియాక్టివేట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఫైనల్గా మిగిలింది మనకి 4th ESC అండి. సో 4th ESC కూడా నేను ఏం చేస్తున్నాను, సర్వో టెస్టర్ కనెక్ట్ చేస్తాను. స్లోగా థ్రాటిల్ ఇంక్రీజ్ చేస్తే మోటార్ కూడా స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. స్లోగా డిక్రీజ్ చేశాను, స్లో అయిపోయింది. స్లోగా డిక్రీజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను 4 మోటార్స్ అయిపోయాయి. 4 మోటార్స్ అయిపోయి ESC క్యాలిబ్రేషన్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకుంటున్నాను. ఏం చెక్ చేసుకుంటున్నాను, అది మోటార్ అనేది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చెక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ అగైన్ ఫస్ట్ మోటార్ పెడుతున్నాను. ఫస్ట్ మోటార్కి ESC కనెక్ట్ చేస్తున్నాను. సో కొంచెం ఇన్సర్ట్ చేయగానే తెలిసిపోద్ది. సో ఇక్కడ ఫస్ట్ మోటార్ అనేది క్లాక్ వైజ్ తిరుగుతుంది. సో క్లాక్ వైజ్ నాకు యాజ్ పర్ ద నాజా మనం యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా మనకు కావాల్సిన డైరెక్షన్ ఏంటంటే ఫస్ట్ మోటార్కి వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కావాలండి. సో అందుకే నేను యాంటీ క్లాక్ వైజ్కి మార్చుకుంటున్నాను. ఇక్కడ సో ఇక్కడ సిగ్నల్ పిన్స్ అనేది మనం చేంజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు కావాల్సిన డైరెక్షన్ వస్తుందా అట్లా చెక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇందాక క్లాక్ వైజ్ అయితే ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది. సో ఫస్ట్ మోటార్ యొక్క ESC క్యాలిబ్రేషన్ అండ్ ఫస్ట్ మోటార్ యొక్క డైరెక్షన్ అనేది మనం చూసాం, చెక్ చేసుకున్నాం ఇప్పుడు. సో అదేవిధంగా నేను కంట్రోలర్కి ఇన్సర్ట్ చేస్తున్నాను. సో కంట్రోలర్కి కనెక్ట్ చేశాను ఫస్ట్ మోటార్ అనేది. సో సెకండ్ మోటార్ ESC కూడా నేను చెక్ చేస్తాను. సో డైరెక్షన్ వచ్చేసి
సో ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందండి. సో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే రివర్స్లో చేంజ్ చేసుకుంటున్నాను. సో సిగ్నల్ పిన్ని పవర్ సప్లై పిన్ని చేంజ్ చేసుకుంటున్నాను. సో డైరెక్షన్ చేంజ్ చేసుకున్న తర్వాత అగైన్ ఐఎమ్ చెకింగ్ ద చేశాను ఫస్ట్ మోటార్ అనేది. సో సెకండ్ మోటార్ ఈఎస్సీ కూడా నేను చెక్ చేస్తాను. సో డైరెక్షన్ వచ్చేసి సో ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందండి. సో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే రివర్స్లో చేంజ్ చేసుకుంటున్నాను. సో సిగ్నల్ పిన్ని పవర్ సప్లై పిన్ని చేంజ్ చేసుకుంటున్నాను. సో డైరెక్షన్ చేంజ్ చేసుకున్న తర్వాత అగైన్ ఐఎమ్ చెకింగ్ ద మోటార్ డైరెక్షన్ యూజింగ్ సర్వో మోటార్. సో యాజ్ పర్ ద మనకి నాజా వచ్చేసి సెకండ్ మోటార్ వచ్చేసి క్లాక్ వైజ్ తిరగాలి.